అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ ఢిల్లీకి బయలుదేరారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఢిల్లీకి చేరుకుంటారు. సాయంత్రం జరిగే ఎన్డీఏ సమావేశానికి చంద్రబాబు హాజరు కానున్నారు. ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఢిల్లీకి బయలుదేరే ముందు ఎన్డీఏలోనే ఉంటామని చంద్రబాబు స్పష్టం చేశారు. మరోవైపు ముఖ్యమంత్రిగా తన ప్రమాణ స్వీకారానికి ప్రధాని సహా ఢిల్లీ పెద్దల్ని చంద్రబాబు ఆహ్వానించనున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్లబోతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇరువురు కూడా ఢిల్లీలో నేతలతో మాట్లాడబోతున్నారు. ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుపై ఈ రోజు సాయంత్రం చర్చ జరగబోతోంది. ఈ చర్చలో పాల్గొనేందుకు ఇరువురు కూడా ఢిల్లీకి బయలుదేరారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో వారు ఢిల్లీకి చేరుకోబోతున్నారు. ఇక ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి జరగబోతున్న ఈ చర్చలో వీరు యాక్టివ్గా పాల్గొనబోతున్నారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపై ఇరువురు కూడా నేతలతో చర్చించే అవకాశాలున్నాయి. సాయంత్రం తిరిగి వచ్చిన తర్వాత చంద్రబాబు మరోసారి మీడియాతో మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు సమావేశంలో ఏం మాట్లాడారు, ఎటువంటి అంశాలకు సంబంధించి చర్చ జరిగింది అనే విషయాలపై చంద్రబాబు వివరించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఢిల్లీకి బయలుదేరే ముందు తాము ఎన్డీఏలోనే ఉన్నాము అంటూ కూడా చంద్రబాబు ప్రకటించడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరేందుకు గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, ధనలక్ష్మి, టీడీపీ అధినేత చంద్రబాబు అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇరువురు కూడా ఎన్డీఏ సమావేశంలో ఏదైతే పాల్గొనేందుకు ఇప్పుడే గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయలుదేరారు. ప్రత్యేక విమానాలు ఇరువురు కూడా ఢిల్లీ వెళ్ళడం జరుగుతుంది. మధ్యాహ్నం ఎన్డీఏ సమావేశం ఉంది. సార్వత్రిక ఎన్నికల అనంతరం ఆ ఫలితాల సమీక్షకి కొత్త ప్రభుత్వ ఏర్పాటులో ముఖ్య భూమికి పోస్తున్న టీడీపీ కావచ్చు, జనసేన వీరంతా కూడా ఏదైతే వారంతా కూడా ఒక ఎన్డీఏ సమావేశం ఈరోజు నిర్వహిస్తున్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా అందరికి కూడా ఆహ్వానం అందింది. దానిలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా వెళ్తున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్డీఏలో మొత్తం కూడా ఏదైతే టీడీపీ 16 మంది ఎంపీలు, జనసేన 2 ఎంపీలు ఉన్నారు, బీజేపీ నుంచి కూడా 3 ఎంపీలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో అప్రతిహత విజయం తర్వాత ఎన్డీఏలో ఉత్సాహం అయితే కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఫలితాల పట్ల బీజేపీ జాతీయ నాయకత్వం కూడా సంతృప్తి వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఈ స్థాయి విజయం పట్ల చాలా ఆనందోత్సవాలు వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలను నరేంద్ర మోడీకి చెప్పాలి ఇదే సమయంలో అని కూడా చంద్రబాబు భావిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి కూడా రాత్రే 1.5 గంటల పాటు పవన్ కళ్యాణ్తో చంద్రబాబు భేటీ అయ్యారు. ఇరువురు కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కీలక అంశాలు ఏమున్నాయి, ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేసుకోవాలి, ప్రజలు ఈ స్థాయి నమ్మకాన్ని మనపై పెట్టుకున్నారు, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనే విధంగా కూడా వీరు కొన్ని అంశాలని తెరపైకి తీసుకొస్తున్నారు. ఏదైతే సుదీర్ఘకాలం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించిన అంశాలన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. కేంద్రంలో ఎన్డీఏ పక్షాల ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఆ పెండింగ్ అంశాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో ముందుకు పెట్టాలనేది చంద్రబాబు ఆలోచనగా మనకి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏ అంశాలు తీసుకోవాలనేది ప్రధానంగా ఇప్పుడు చంద్రబాబు ముందున్న పవన్ కళ్యాణ్ ముందున్న సవాల్లా కనిపిస్తుంది. ముఖ్యంగా పోలవరం అంశం కనుక తీసుకుంటే కనుక పోలవరం అంశాన్ని ఏదైతే ఈ కోస్తాలో మొత్తం కూడా పోలవరం కంప్లీట్ అయితే ఈ ప్రాంత రైతాంగానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పటికే కరువు కాటకాలతో అల్లాడిపోతున్నారు కోస్తాకు సంబంధించిన అందరూ కూడా. ఏదైతే ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు 5 ఏళ్లు ఆలస్యమైంది. గత ప్రభుత్వం దాని ప్రాధాన్యత రంగాల్లో పోలవరం లేకపోవడం వల్ల 1% కూడా పోలవరం కంప్లీట్ చేయలేదు. గతంలో టీడీపీ హయాంలో 72% పోలవరం కంప్లీట్ అయింది. కానీ పట్టించుకోకపోవడం వల్ల రైతాంగం ఈ 5 సంవత్సరాలు నష్టపోయారని చెప్పి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్డీఏ సమావేశాల సందర్భంగా ప్రధాని ముందు కొన్ని అంశాలు పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు 2014లో కూడా బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లారు. ఆనాడు కూడా ఏదైతే
పోలవరం అంశం ప్రధానంగా తీసుకొని కేంద్రాన్ని ఒప్పించారు. ముంపు మండలాలు కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా వాటిని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చారు. ఎందుకంటే అవి తెలంగాణ ప్రాంతంలో ఉంటే కనుక లీగల్ ప్రాబ్లమ్స్ వచ్చి ఆ ప్రాజెక్టు ముందుకు పోయే అవకాశం లేదు. కానీ చంద్రబాబు ఆనాడు ప్రమాణ స్వీకారం చేయకుండానే ప్రధాని నరేంద్ర మోడీతో సన్నిహిత సంబంధాలు ఉండటం వల్ల ఆయనకి నచ్చజెప్పి ఆ 7 మండలాన్ని ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చేట్టు పార్లమెంట్లో కూడా చట్టం చేయించగలిగారు. అదే స్థాయిలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో మేము ఎక్కడా వెనక్కి పోము, అభివృద్ధే ప్రధాన ఎజెండా, మాకు రాజకీయ లక్ష్యాలు వేరే ఏమీ లేవు, ప్రజలకి ఎంత మంచి చేయగలిగితే అంత మంచి చేస్తామని చంద్రబాబు పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పోలవరం అంశం ప్రధానంగా తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే 72% పూర్తయింది. గత 5 సంవత్సరాలు పక్కన పడిపోయిన పరిస్థితి. ఇంకో సంవత్సరంలో పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేయాలనే లక్ష్యంగా చంద్రబాబు ముందు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా అనుకుంటున్నట్టు కూడా మనకి సమాచారం వస్తుంది. ఈ అంశాన్ని ప్రధానంగా ప్రధాని ముందు పెట్టబోతున్నారు. అదేవిధంగా అమరావతికి సంబంధించి కూడా వీరు ప్రధాన ఎజెండాలో భాగంగా కనిపిస్తుంది. ఎందుకంటే అమరావతి ఏ విధంగా రైతులు భారతదేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలోనే రైతులు స్వచ్ఛందంగా 33,000 ఎకరాలు వారు పూలింగ్ ద్వారా ఇచ్చి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేశారు. కానీ 5 సంవత్సరాలుగా వారిని ఏ విధంగా ప్రభుత్వాలు ఇబ్బంది పెట్టాయి, వారు ఎన్ని ఇబ్బందులు పడ్డారో కూడా చూశామని చెప్పి చంద్రబాబు పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. వారందరం కూడా రైతాంగానికి న్యాయం చేయాలి. ఎందుకంటే ఇప్పటికే 2,000 కోట్ల రూపాయల పనులు ఎక్కడికక్కడ ఉన్నాయి. అక్కడ ఏదైతే పనులు కూడా ఎక్కడికక్కడ ఆగిపోయినాయి, అప్పుడు కట్టిన బిల్డింగులు కూడా పాడుపడిపోయాయి. ఈ అన్ని అంశాలకు సంబంధించి ఈ 2 ప్రధానంగా తీసుకోవాలని భావిస్తున్నారు. ఎందుకంటే అవసరమైతే ప్రధాని నరేంద్ర మోడీని కూడా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించాలనే ఒక చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే అమరావతి రాజధాని ప్రాంతంలోనే చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు వరకు ప్లేస్ అయితే ఐడెంటిఫికేషన్ కాలేదు. పార్టీకి సంబంధించిన కొంతమందికి ఆ బాధ్యతలు అప్పగించారు. 2-3 ప్లేసులను ఐడెంటిఫై చేస్తున్నారు. ఒకవేళ కనుక ప్రధాని సుముఖత చూపితే వాళ్ళు మాట్లాడే అవకాశం ఉంది. వీరు ఇరువురు కూడా ఒకవేళ ప్రధాని ప్రమాణ స్వీకారం చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రావడానికి సుముఖత చూపితే కనుక ఆయన టైంను బట్టి కూడా ముహూర్తం ఉండే అవకాశం ఉంది. ఆ ప్రధానమంత్రినే ఈ ప్రజల మధ్య, లక్షలాది మంది ప్రజల మధ్య ప్రధాని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించిన కొన్ని అంశాలని వారు ఒక క్లారిటీ ఇప్పించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం రాజధాని లేని రాష్ట్రంలో 5 ఏళ్ల నుంచి కొనసాగుతున్నారు. పక్క రాష్ట్రాల్లో కావచ్చు, జాతీయ స్థాయిలో కావచ్చు, ఈ అంశం ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం అనేది ప్రధానంగా చర్చనీయాంశంగా ఉంది. ఒక రాష్ట్రానికి రాజధాని లేకుండా 3 రాజధానుల పేరుతో 5 సంవత్సరాల నుంచి జరుగుతున్న వ్యవహారాలని ప్రజలంతా కూడా చూసుకుంటున్నారు. పక్క రాష్ట్రాల్లో కావచ్చు, వివిధ దేశాల్లో కూడా ఈ అంశం కొంత ఒక చర్చకు దారితీస్తుంది. అందువల్ల ఆంధ్రప్రదేశ్ అంటే గర్వంగా తల ఎత్తుకునే విధంగా తీసుకొస్తామని చంద్రబాబు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో రాజధానికి సంబంధించి ఒక క్లారిటీ తీసుకొని కేంద్రం నుంచి వీలైనంత తొందరగా రాజధానిని పూర్తి చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. భావితరాలు ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే అమరావతి అని తల ఎత్తుకునే చెప్పుకునే విధంగా తీసుకొస్తానని కూడా చంద్రబాబు చెప్తున్నారు. దానిలో భాగంగా కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునే వెసులుబాటుని చూస్తూ ఉన్నారు. ఏ విధంగా, ఎందుకంటే కేంద్రం గతంలోనే 2,000 కోట్లు టీడీపీ హయాంలో 2,000 కోట్లు ఖర్చు పెట్టింది. కానీ అప్పటి నుంచి ఎక్కడ గొంగడ అక్కడే అన్నట్లుంది. అక్కడ పనులు కూడా ఎక్కడికక్కడ ఆగిపోయాయి. అక్కడున్న సిమెంట్ కావచ్చు, వస్తువులు కావచ్చు, అందరూ కూడా దొంగిలించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చాలా సీరియస్గా ఇప్పుడు చంద్రబాబు దాని మీద వర్క్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్తో కూడా మాట్లాడుతున్నారు. ప్రధానితో ఒప్పించి దానికి రాజధానికి నిధులు తీసుకొచ్చి ఇమీడియట్గా రాజధానిని పూర్తి చేయాలనే చంద్రబాబు సంకల్పంగా మనకు కనిపిస్తుంది. ఒకటి పోలవరం, ఒకటి రాజధాని, ఈ 2 చంద్రబాబు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఈ కూటమి లక్ష్యం ఇవన్నీ కనిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే విభజన సమస్యలు కూడా రాష్ట్రంలో చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఉమ్మడి రాజధానికి సంబంధించి హైదరాబాదు మొన్నటితో జూన్ 2తో 10 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాజధాని హైదరాబాద్ కూడా లేని పరిస్థితి అయితే ఉంది. 2 రాష్ట్రాల మధ్య కొన్ని సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా కొంత చర్చకు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా విశాఖలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, విశాఖ ఉక్కు తదితర సంస్థలకు సంబంధించి కూడా ఇప్పటికే కొంత ప్రజల్లో ఆందోళన ఉంది. ఇప్పుడు కేంద్రం ఇప్పుడు పరిస్థితి దానిపై పునరాలోచన చేయాలి విశాఖ ఉక్కుపై అని చెప్పి కూడా చంద్రబాబు కోరే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోడీతో ఈ అన్ని అంశాలు కూడా చంద్రబాబు చర్చించబోతున్నారు. ఎందుకంటే ప్రధాని మొన్న వచ్చినప్పుడు కూడా ఇది 3 పార్టీలకు సంబంధించిన మీటింగులు, కొన్ని ఎన్నికల సభల్లో పాల్గొన్నారు. అప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం యొక్క ఆకాంక్షలను ఆయన తెలుసుకున్నారు. ఈసారి ఎట్టి పరిస్థితిలో కూడా ఈసారి అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఈ అంశాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ ప్రధాని దృష్టిలోకి పెట్టబోతున్నారు. అమిత్ షా కావచ్చు, నడ్డాకు కూడా ఈ అన్ని అంశాలు కూడా స్పష్టంగా చెప్తారు.
ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉంది. భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఒక ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉందని వీరు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే 5 సంవత్సరాల్లో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయాయి. ఇక్కడ అభివృద్ధి అనేది కుంటుపడింది. యువత నిరుద్యోగులుగా మారిపోయారు. ఇక్కడ అంతా గంజాయి విచ్చలవిడిగా జరుగుతుంది. డ్రగ్స్కి బానిసలైపోతున్నారు ప్రజలు అని తీవ్ర స్థాయిలో ఎన్నికల సమయంలో కూడా ఆరోపణలు చేశారు. ప్రధాని కూడా 1-2 సందర్భాల్లో ఇటువంటి ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మారిన ఆంధ్రప్రదేశ్ను చూపిస్తాం, వీలైనంత త్వరలోనే మొత్తం కూడా కేంద్రం ఇతోధిక సహాయం చేయాలి. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ను ఒక ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉందని చంద్రబాబు భావిస్తున్నారు. ఇవన్నీ కూడా చంద్రబాబు మాకు రాజకీయ లక్ష్యాలు లేవు, రాజకీయాలు అవసరం లేదు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మా లక్ష్యం అని చెప్పి చంద్రబాబు మొదటి నుంచి చెప్తున్నారు. ఈ అన్ని అంశాలు కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు చర్చించుకున్నారు. ఇప్పటికే ఇవన్నీ కూడా సాయంత్రం ఎన్డీఏ సమావేశం అయిన తర్వాత అవకాశం ఉంటే ప్రధానమంత్రితో మాట్లాడతారు. వీలైనంత వరకు కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై ఒక బ్లూ ప్రింట్తో వీరంతా కూడా ముందుకు పోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ రవిచంద్.